వికల్ప పేరుతో మావోయిస్టులు సంచలన లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. మావోయిస్టు కీలక నేతలు దేవ్జీ, మల్లా రాజిరెడ్డి తమతోనే ఉన్నారని స్పష్టం చేశారు. తాము పోలీసులకు లొంగిపోవడానికి ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని క్లారిటీ ఇచ్చారు. మావోయిస్టు అగ్రనేత హిడ్మా సమాచారాన్ని దేవ్జీ చెప్పారనేది అవాస్తవమని తెలిపారు. హిడ్మా హత్యకు 4 వ్యక్తులే కారణమని మండిపడ్డారు. కోసాలనే వ్యక్తి హిడ్మా హత్యకు ప్రధాన కారణమని తెలిపారు. విజయవాడకు చెందిన కలప వ్యాపారి, ఫర్నిచర్ వ్యాపారి, మరో కాంట్రాక్టర్ హిడ్మా హత్యకు కారకులని తెలిపారు. అక్టోబర్ 27న తేదీన చికిత్స కోసం కలప వ్యాపారి ద్వారా హిడ్మా విజయవాడకు వెళ్లారని లేఖలో పేర్కొన్నారు. వికల్ప పేరుతో మావోయిస్టులు సంచలన లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. మావోయిస్టు కీలక నేతలు దేవ్జీ, మల్లా రాజిరెడ్డి తమతోనే ఉన్నారని స్పష్టం చేశారు. తాము పోలీసులకు లొంగిపోవడానికి ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని క్లారిటీ ఇచ్చారు. మావోయిస్టు అగ్రనేత హిడ్మా సమాచారాన్ని దేవ్జీ చెప్పారనేది అవాస్తవమని తెలిపారు. హిడ్మా హత్యకు 4 వ్యక్తులే కారణమని మండిపడ్డారు. కోసాలనే వ్యక్తి హిడ్మా హత్యకు ప్రధాన కారణమని తెలిపారు. విజయవాడకు చెందిన కల్ప వ్యాపారి, ఫర్నిచర్ వ్యాపారి, మరో కాంట్రాక్టర్ హిడ్మా హత్యకు కారణమని తెలిపారు. అక్టోబర్ 27న చికిత్స కోసం కలప వ్యాపారి ద్వారా హిడ్మా విజయవాడకు వెళ్లారని లేఖలో పేర్కొన్నారు. మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, వికల్ప పేరుతో మావోయిస్టులు సంచలన లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో ఆపరేషన్ కగార్ ఒకవైపు కొనసాగుతూనే ఉంది. అలా కొనసాగుతున్నటువంటి టైంలోనే ఇప్పుడు చూసుకుంటే మాత్రం మావోయిస్టులు రిలీజ్ చేసినటువంటి వికల్ప్ పేరుతో వచ్చినటువంటి ఈ లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్లో సంచలనమైనటువంటి విషయాలను అయితే మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఏం జరిగింది? హిడ్మాకు సంబంధించినటువంటి ఎన్కౌంటర్ ఏదైతే ఉందో ఆ ఎన్కౌంటర్ విషయంలో వికల్ప్ అనేటటువంటి ఆ లెటర్లో రాసినటువంటి కోశాల్ అనేటటువంటి పేరు ఏదైతే ఉందో ఎవరు అతను? ప్రధానంగా కూడా విజయవాడకు సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు, కొంతమంది 2 వ్యాపారవేత్తలు ఇచ్చినటువంటి సమాచారంతోనే ఈ ఎన్కౌంటర్ జరిగింది. అంటే ఒకవైపు పోలీసులు వచ్చేసి ఇది ఎన్కౌంటర్ అని చెప్తున్నప్పటికీ కానీ ఇది పూర్తిగా కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి 13 మందిని, అదేవిధంగా హిడ్మాని పూర్తిగా పోలీసులు కాల్చి చంపారు, అంటే హత్య చేశారు అనే విధంగా కూడా ఈ వికల్ప పేరుతో వచ్చినటువంటి లెటర్లో ఉంది. అసలు ఒకటి, ఈ మొత్తం ఎపిసోడ్లో విజయవాడకు ఎందుకు హిడ్మా వచ్చాడు అనేది ఒకసారి పరిశీలిస్తే, అక్టోబర్లో హిడ్మా విజయవాడకు రావడానికి ప్రధాన కారణము ఆయన ఆరోగ్య సమస్యల నేపథ్యంలోనే హిడ్మా విజయవాడకి రావడానికంటే ముందు కొంతమంది మావోయిస్టుకు సంబంధించినటువంటి పార్టీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడికి వచ్చి రెక్కీ కూడా నిర్వహించారు. వన్స్ అక్కడ రెక్కీ నిర్వహించిన తర్వాత ఒక వెల్ అండ్ గుడ్, ఇంకా హిడ్మా రావచ్చు, ట్రీట్మెంట్ కోసం ఉండొచ్చు అనేటటువంటి ఇన్ఫర్మేషన్తోనే హిడ్మా విజయవాడకి రావడం, అక్కడ పూర్తిగా కూడా వైద్య పరీక్షలకు, అంటే విజయవాడలో ఉన్నటువంటి ఒక ప్రముఖ ఆసుపత్రిలో హిడ్మా అని కాకుండా వేరే పేరుతో వైద్య పరీక్షల కోసం హిడ్మా అక్కడికి రావడం, వైద్య పరీక్షలు చేయించుకోవడం అనేది చేసుకున్నటువంటి ప్లాన్. అయితే అది పోలీసులందరికీ కూడా తెలిసిపోయింది. ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో, అంటే ప్రధానంగా ఇంటెలిజెన్స్ అధికారులకు తెలియడంతో వెంటనే రంగంలోకి దిగినటువంటి ఇంటెలిజెన్స్ అధికారులు, అంటే అప్పటికే 3 నెలల నుంచి కూడా వీళ్ళ కదలికలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అనే దానికి సంబంధించి ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులకు కేంద్ర బలగాల దగ్గర కూడా పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఈ నేపథ్యంలోనే హిడ్మా రావడంతో హిడ్మాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు తీసుకున్నారు అని ఇప్పుడు వికల్ప పెడుతూ వచ్చినటువంటి లెటర్లో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కానీ పోలీసులు ఏం చెప్తున్నారు? ఇది పూర్తిగా కూడా ఎక్సైజ్ ఫైర్ ఏదైతే ఉంటుందో, అంటే మావోయిస్టులకు మాకు ఎదురుపడడంతో ఫైరింగ్ జరిగింది, అలా జరిగినటువంటి ఫైరింగ్లో భాగంగానే హిడ్మా చనిపోయారు అని పోలీసులు ఒకవైపు చెప్తున్నటువంటి మాట. కానీ మరోవైపు ఇప్పుడు వికల్ప్ ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి లెటర్లు ఏం చెప్తున్నారు? ఇదంతా కూడా పట్టుకొని కాల్చి హత్య చేశారు అనేటటువంటి స్టేట్మెంట్ వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా ఒకవైపు నడుస్తూ ఉండగానే మరోవైపు రాజిరెడ్డి ఎవరైతే ఉన్నారో, రాజిరెడ్డి, దేవ్జీ వీళ్ళిద్దరూ కూడా మా ఆధీనంలోనే ఉన్నారు, అంటే మా పరిధిలోనే ఉన్నారు, ఎక్కడ కూడా లొంగిపోవడానికి ఎక్కడ చర్చలు అయితే జరపలేదని చాలా స్పష్టంగా కూడా ఆ లెటర్లో పేర్కొనడం జరిగింది. దీపిక. రైట్ మధు, థ్యాంక్ యూ.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టుకు చేరుకున్నారు. పలు కంటెస్ట్ పిటిషన్లతో వ్యక్తిగతంగా హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. నవంబర్ 27న జరిగిన విచారణలో హాజరు కావాలని రంగనాథ్కు ఆదేశించింది. అయితే ఆబ్సెంట్ పిటిషన్ వేయడంపై గత విచారణలో కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈసారి హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టుకు చేరుకున్నారు. పలు కంటెస్ట్ పిటిషన్లలో వ్యక్తిగతంగా హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. నవంబర్ 27న జరిగిన విచారణలో హాజరు కావాలని రంగనాథ్కు ఆదేశించింది. అయితే ఆబ్సెంట్ పిటిషన్ వేయడంపై గత విచారణలో కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈసారి హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ రోజు తెలంగాణ హైకోర్టు ముందు హాజరు కావడం జరిగింది. గతంలో నష్టమైనటువంటి పలు కేసుల్లో గతంలో విచారణకు హాజరు కాకుండా ఉండడంతోనే ఈ రోజు ఖచ్చితంగా హాజరు కావాలంటూ కూడా గత విచారణలోనే హైకోర్టు స్పష్టం చేసింది. ఈ రోజు కూడా విచారణకు హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ కేసు వారెంట్ జారీ చేస్తాము, నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామంటూ కూడా గతంలో రంగనాథ్ తీర్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ రోజు నేరుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టుకు హాజరు కావడం జరిగింది. పలు కంటెంట్ ఆఫ్ పిటిషన్స్ అంటే కోర్టు ధిక్కరణ పిటిషన్లు అతనిపై నమోదు కావడంతోనే ఈ రోజు కోర్టు మీదకి హాజరు కావడం. మనం చూసాం గతంలో హైదరాబాద్ నగరంలో వివిధ పరిసర ప్రాంతంలో అంటే నాలాలు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి కూల్చివేతలకు సంబంధించిన విషయాలపై కూడా ఇప్పటికే హైకోర్టులో అనేక పిటిషన్లు దాఖలు కావాలి. దానిపై పలుసార్లు విచారణకు హాజరు కావాలని చెప్పిన తర్వాత కోర్టులో విచారణ ఉన్న తర్వాత వాటిని కూల్చివేసిన నేపథ్యంలో కొన్ని పిటిషన్లు దాఖలు కావాలి. ప్రస్తుతం దానిపై కంటెంట్ ఆఫ్ పిటిషన్లకు సంబంధించిన విషయాలపైన ఈ రోజు హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టు ముందు హాజరు కావాల్సింది. ప్రస్తుతం విచారణ హాజరు తర్వాత మరి కోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు మాత్రం మరి ఖచ్చితంగా క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ. నిర్వహణపరమైన లోపాల కారణంగా దేశీయ విమానయాన సంస్థ ఇండిగో విమాన సర్వీసులకు ఆటంకం కలగడంతో ప్రయాణికుల పడిగాపులు కొనసాగుతూనే ఉన్నాయి. 4 రోజులు గడుస్తున్న పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తాజాగా 400కు పైగా విమాన సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. ఇందులో సగానికి పైగా ఒక్క ఢిల్లీ విమానాశ్రయంలోనే రద్దయ్యాయి.
ఢిల్లీ ఎయిర్పోర్టు నుంచి వెళ్లే అన్ని ఇండిగో దేశీయ సర్వీసులు రద్దయ్యాయి. సాధారణంగా విమానాశ్రయం నుంచి రోజుకు 230కి పైగా ఇండిగో విమానాలు బయలుదేరుతాయి. ఇక బెంగళూరులో 100కి పైగా, హైదరాబాద్ విమానాశ్రయంలో 90కి పైగా విమాన సర్వీసులను ఎయిర్లైన్ రద్దు చేసింది. దేశంలోని ప్రధాన ఎయిర్పోర్టుల్లోనే ఇదే పరిస్థితి నెలకొంది. సర్వీసులు రద్దవడంతో ప్రయాణికులు గంటల తరబడి విమానాశ్రయంలోనే ఉండిపోవాల్సి వస్తోంది. చాలా విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇండిగో కౌంటర్లు ఖాళీగా ఉన్నాయని, ఎయిర్లైన్ సిబ్బంది తమను పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆహారం, నీరు కూడా ఇవ్వట్లేదని వాపోతున్నారు. మరోవైపు తమ లగేజీలను తీసుకునేందుకు 12 గంటలకు పైగా సమయం పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ లాంచ్ లో సరైన చోటు లేక చాలా మంది నేలపైనే నిద్రపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు విమానాల ఆలస్యం రద్దుపై ఇండిగో సంస్థ స్పందించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 నాటికి ఇండిగో విమానాలన్నీ సాధారణ స్థాయికి చేరుకోలేవని అధికారులు చెబుతున్నారు. డిసెంబర్ 8 నుంచి విమానాలను తగ్గించనున్నట్లు వెల్లడించారు. అసౌకర్యానికి గాను ప్రయాణికులకు ఎయిర్లైన్ క్షమాపణలు తెలియజేసింది. ఇక దిద్దుబాటు చర్యలకు దిగిన ఇండిగో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ను ఆశ్రయించింది. ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ నిబంధనల నుండి ఎయిర్ బస్ A320 విమానాలకు మినహాయింపు కలిగించాలని ఎయిర్లైన్ కోరింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 వరకు ఈ ఉపశమనం ఇవ్వాలని ఇండిగో కోరినట్లు DGCA ఓ ప్రకటనలో వెల్లడించింది. అలాగే స్టాక్ మార్కెట్లలో ఇండిగో షేర్లు పతనమవుతున్నాయి. 5 సెకండ్లలో 9% పైగా కుంగాయి. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఇండిగో విమానయాన సర్వీసుల్లో ఇలా సాంకేతిక సమస్యలకు కారణాలు ఏమని చెప్తున్నారు అధికారులు? డీటెయిల్స్ ఏంటి? దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలకు అంతరాయం కూడా కలుగుతుంది. ముఖ్యంగా చూస్తే సాంకేతిక లోపం కావచ్చు, సిబ్బంది కొరత నేపథ్యంలో పూర్తిగా అంతరాయం కూడా కొనసాగుతుంది. మరోవైపు చూస్తే ఇప్పటికే దేశవ్యాప్తంగా దాదాపు 800 విమానం సంబంధించిన సర్వీసులు రద్దయినట్లుగా దీనికి సంబంధించి కూడా మనకు సమాచారం తెలుస్తుంది. అయితే యొక్క ప్రయాణికులకు సంబంధించి మాత్రం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న దాని తర్వాత యొక్క ఫ్లైట్స్ రద్దయిన విషయం తెలిసిన వెంటనే వారంతా కూడా ఆందోళనకు దిగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే తాము యొక్క గమ్యస్థలానికి ఇండిగోకు సంబంధించిన ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు సరైన సమయం చూపిస్తుంది. ఎయిర్పోర్ట్ కు వచ్చిన దాని తర్వాత రద్దయిందని చెప్పడము ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా ప్రయాణికులు యొక్క ఎయిర్పోర్ట్ లో కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూస్తే తాము పూర్తిగా లగేజ్లతో వచ్చినా కూడా ఎవరు కూడా పట్టించుకోవటం లేదు. ఎయిర్పోర్ట్ లో దీనికి సంబంధించి వందలాది మంది ప్రయాణికులు ఉండడంతో పూర్తిగా దీనికి సంబంధించి కొంత గందరగోళ వాతావరణం కూడా చోటు చేసుకుంది. మరోవైపు చూస్తే ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, గోవా, అహ్మదాబాద్ సంబంధించిన విమానాలకు సంబంధించిన సర్వీస్ అన్ని కూడా రద్దయినట్లుగా దీనికి సంబంధించి ఇప్పటికే ఇండిగో కూడా ప్రకటించింది. మరోవైపు చూస్తే సాంకేతిక లోపం వల్లనే పూర్తిగా కొన్ని విమానాలు కూడా పూర్తిగా రద్దయ్యాయి. కొన్ని విమానాలు మాత్రం చాలా ఆలస్యంగా, సమయానికి మించి ఆలస్యంగా బయలుదేరుతున్న నేపథ్యంలో వాటి వల్ల కూడా ప్రయాణికులు ఇబ్బందులకు గురి అవుతున్నారు. మరోవైపు చూస్తే ఇండిగోకు సంబంధించిన ఫ్లైట్లను వెంటనే పునరుద్ధరించాలని చెప్పి కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ నెల 8 నుంచి విమాన సర్వీసులు కూడా పూర్తిగా తగ్గిస్తామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోవైపు వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 నాటికల్లా సమస్యలన్నీ కూడా పూర్తి చేసుకొని ఒక యథావిధిగా విమానం సంబంధించిన సర్వీసులన్నీ కూడా మరి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి ఇండిగోకు సంబంధించిన సిబ్బంది కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి DGCA కూడా ఇండిగో సంబంధించిన డైరెక్టర్ కావచ్చు, సంస్థ సంబంధించిన యాజమాన్యాలు కూడా హామీ ఇచ్చారు. మరోవైపు చూస్తే స్టాక్ మార్కెట్ కూడా ఇండిగోకు సంబంధించిన పూర్తిగా పతనమవుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. సెకండ్ కి ఇండిగోకు సంబంధించిన ఏదైతే స్టాక్ మార్కెట్ ఉందో వాటన్నిటిని కూడా పూర్తిగా తగ్గిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అన్ని ఎయిర్పోర్ట్లలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూడు ఒక ఇండిగోకు సంబంధించిన విమానాలు పూర్తిగా అంతరాయం కలగడము, కొన్ని చోట్ల రద్దు కావడంతో ప్రయాణికులు మాత్రం ఆందోళన చేస్తున్నారు. కిందనే కూర్చొని ఎయిర్పోర్ట్ లోనే
వారు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోవైపు చూస్తే వీరికి సిబ్బందికి సంబంధించిన అంటే ఇండిగో సంబంధించిన యాజమాన్యం కావచ్చు సిబ్బంది వీరికి సరైన సమాధానం మాత్రం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే అక్కడికి వచ్చిన దాని తర్వాత పూర్తిగా గందరగోళ వాతావరణం కూడా చోటు చేసుకుంటుంది. ఎందుకంటే ఈ యొక్క ఫ్లైట్ కి సంబంధించి ఎక్కడా కూడా అనౌన్స్మెంట్ లేకపోవడం, అసలు ఉందా లేదా అనే ఒక గందరగోళ వాతావరణంలో కూడా ఉన్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే దేశవ్యాప్తంగా ఇండిగోకు సంబంధించిన ఫ్లైట్స్ అన్ని కూడా ఇదే పరిస్థితులు ఉండడం మాత్రం తీవ్ర గందరగోళ వాతావరణం చోటు చేసుకుంది. పవన్, విమానయాన సర్వీసులు రద్దయి సదుపాయాలు ప్రయాణాలు కానీ ఏం కల్పించలేదా అధికారులు? సంబంధించి ఇండిగోకు సంబంధించిన విమాన సేవలు అంతరాయం కలిగిన ప్రత్యేక సంబంధించి వారికి ప్రయాణికులకు కొన్ని ఫ్లైట్స్ కూడా అందుబాటులోకి తేవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఎక్కడ కూడా అలాంటి సంబంధించిన సదుపాయం మాత్రం కల్పించలేదు. ఎందుకంటే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా ఇండిగోకు సంబంధించిన యాజమాన్యం యొక్క ప్రయాణికులను మాత్రం పట్టించుకోలేని పరిస్థితిలో కూడా ఉంది. కాబట్టి దీనికి సంబంధించి వెంటనే కొన్ని ఫ్లైట్లను కూడా ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకురావాలి. తీసుకొచ్చి ప్రయాణికులు ఎవరైతే యొక్క టికెట్స్ బుక్ చేసుకున్నారో గమ్యస్థలాలకు వాటన్నిటిని కూడా వారిని అక్కడికి పంపించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా ఇటు ప్రయాణికులు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే సిచ్యువేషన్ పూర్తిగా అవుట్ ఆఫ్ కంట్రోల్ కూడా కనిపిస్తుంది. అన్ని ఎయిర్పోర్ట్లలో కూడా చాలా మంది కూడా దీనికి సంబంధించి ఇదే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల అయ్యప్ప సంబంధించిన ప్రయాణికులు పెద్ద ఎత్తున శబరిమల వెళ్ళడానికి కూడా ఫ్లైట్స్ బుక్ చేసుకున్నారు. కానీ ఒక్కసారిగా యొక్క ఫ్లైట్స్ రద్దయిన వెంటనే అయ్యప్ప స్వాములను కూడా పూర్తిగా దీనికి సంబంధించి ఆ స్వాములు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా ప్రతి ఒక్కరు కూడా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్న వారంతా కూడా ఇదే పరిస్థితి ఉంది. రైట్ పవన్, థ్యాంక్ యూ. ఏపీలో మెగా పీటీఎం కార్యక్రమం జరుగుతోంది. మన్యం జిల్లా బామినిలో సీఎం చంద్రబాబు, పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో పీటీఎం కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. లైవ్ లో చూద్దాం. ఏం చేస్తున్నారు అడగడానికి మనకి ఎవరికి వాళ్ళకి చాలా కష్టంగా ఉండిపోతుంది. ఏమడుగుతాం అలాంటి దాంట్లో ఒక ఇనిషియేటివ్ తీసుకొని లోకేష్ గారు చేయటం నిజంగా చాలా చాలా మనస్ఫూర్తిగా వారిని చాలా మనస్ఫూర్తిగా అభినందించాలి. ఇదే కేరళ నిన్న కృష్ణతేజ గారితో మాట్లాడుతుంటే కేరళలో ఈ మెగా అంటే టీచర్స్ పేరెంట్స్ సంఘం చాలా బలమైంది. అంటే పిల్లలకి ఏదన్నా సరే ఒక తప్పు జరిగినప్పుడు అంటే ఉదాహరణకి ఏమైపోయినాయి అంటే నిన్న పిఠాపురంలో కూడా ఏదో గొడవ, ఒక చిన్న విద్యార్థుల మధ్య ఒక చిన్నపాటి గొడవ జరిగితే దాన్ని రాజకీయ నాయకుల లబ్ధి కోసం దాన్ని కుల గొడవలుగా క్రియేట్ చేయడం ప్రారంభించారు. ఇద్దరు బిడ్డలు కొట్టుకుంటారు. అలాంటిది ఇట్లాంటి చేరిపోయి అంటే అందుకని తల్లిదండ్రుల పార్టిసిపేషన్స్ పిల్లలు చదువుతున్నప్పుడు చాలా చాలా అవసరం. ఇదే కేరళలో అయితే మా అబ్బాయిని స్కూల్కి పంపిస్తున్నాం, దేనివల్ల మా వాడు చదవట్లేదు. సంఘం చాలా బలమైంది అక్కడ. సో ఆ తరహాలో ఇక్కడికి లోకేష్ గారు ఈ మెగా టీచర్స్ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కోసం తల్లిదండ్రుల్ని పిల్లల భవిష్యత్తులో భాగస్వామ్యం చేయటం, జస్ట్ చదువులు డబ్బులు కట్టి స్కూల్కి పంపించేయడం కాకుండా వీరు ఎలాంటి ఉన్నారని చెప్పడానికి నిజంగా ఇది ఒక చాలా కీలకమైన మార్పు. ఇది ఎడ్యుకేషన్. దీనివల్ల పిల్లలు ఎలా పెర్ఫార్మ్ చేస్తారు, వాళ్ళ బలాలేంటి బలహీనతలేంటి ఇవి క్లియర్గా తెలుసుకోగలరు. పిల్లలు ఎక్కువ శాతం అధ్యాపకుల దగ్గరే ఉంటారు కాబట్టి అధ్యాపకులు వారికి ఆల్మోస్ట్ దైవ సమానులు అయిపోతారు. మనం స్కూల్కి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం, సరస్వతి ప్రార్థన చేస్తాం, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని చెప్పి మనం అధ్యాపకుల్ని మనం దైవంగా భావిస్తాం తల్లిదండ్రుల తర్వాత. ఇది ఎంత అరుదైన సంస్కృతి మనది. ఈ సంస్కృతిని గౌరవించుకోవడానికి దీనికి ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే నాకు ఎక్కడో అంటే ఎంత ప్రభావితం చేస్తారు టీచర్స్ అంటానికి, తల్లిదండ్రులు ఒకలాగా ప్రభావితం చేస్తే టీచర్స్ మనకి కేవలం పాఠాలు చెప్పరు, మన భవిష్యత్తుని తీర్చిదిద్దుతారు. సో దాంట్లో భాగంగానే మనం ఇంట్లో తల్లిదండ్రులకి అండగా ఉండటానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించిన ఈ తల్లికి వందనం కార్యక్రమాన్ని దాదాపు 15,000 రూపాయల చొప్పున 67,27,000 మందికి విద్యార్థులకి 8,711 కోట్ల నిధులతోటి నేను అందించడం జరుగుతూ ఉంది. దీంతో పాటు ఇందాక సైన్స్ ఎగ్జిబిషన్ ఇవన్నీ చూస్తూ ఉంటే ఎగ్జిబిట్స్ చూశాను. అంటే విద్యార్థులు అదిగించి నేను నేర్చుకుంది
ఒక సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటే మిస్ జుబేదా, మిస్ రిహానా వీళ్ళు ఫిజిక్స్కి సంబంధించిన ఒక ఫైర్ అలారం ఎలా పనిచేస్తాయి, అలాగే ఒక డైనమో ద్వారా విద్యుత్ ఉత్పత్తి ఎలా జరుగుతుంది, ఇవన్నీ చాలా గొప్పగా వివరించారు. వీళ్ళని అబ్దుల్ కలాం గారిలా ఊహించుకోండి. మన చిన్నపాటి చిలకలూరుపేటలో పిల్లలు ఇలా చదివి ఈ రోజున చాలా అద్భుతమైన మేధస్సు చూపించారు, జుబేదా కానీ రిహానా కానీ. వీళ్ళని రేపొద్దున పిల్లలు చదువుకున్నారు, కాలేజ్ అయిపోయింది. అలా కాకుండా ఈ రోజు ఉన్న వీళ్ళ లేటెంట్ టాలెంట్, నిర్లిప్తంగా నిగూఢంగా ఉన్న ఈ శక్తిని, ఈ వైజ్ఞానికమైన మేధస్సు ఉన్న ఈ పసి మనసులు, టెండర్ బ్రెయిన్స్ ని మనం నర్చర్ చేయగలిగితే ఇది దేశానికి ఎంత ఉపయోగపడుతుందో మనం ఊహించుకోగలం. ఇది తల్లిదండ్రులు కూడా అధ్యాపకులు చెప్పాలి. ఎందుకంటే ఈ స్కూల్ నుంచి 10th తర్వాత వెళ్ళిపోతారు. 10వ తరగతి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా వారి ఒక ఆడపిల్ల అవగాహన ఏమనిపిస్తారంటే పెళ్లిళ్ళు చేసి అవి పంపించేద్దాం. అలా కాకుండా ఆడపిల్లల్ని కనుక నిజంగా తీర్చిదిద్దగలిగితే ఒక్కొక్కళ్ళు ఎంత అద్భుతమైన మహోన్నతమైన శక్తి ఉంటుంది అనేది చాలా చిన్న వయసులో జుబేదా, రిహానా ఇది తెలియజేశారు. అలాగే రెస్పిరేటరీ సిస్టమ్ గురించి మిస్ నయోమి 10వ తరగతి చాలా అద్భుతంగా వివరించారు. దానికి గోరంట్ల ఎవరు సారైనా గోరంట్ల వాసు గారు పంపించింది ఈ పరికరాలు చాలా ఉపయోగపడి చెప్తా వారికి నా ధన్యవాదాలు. అలాగే మిస్ పి శృతి 10th క్లాస్ ఈ కుట్లు అల్లికల గురించి ఇది, అలాగే రత్నకుమార్ ఆర్ట్ అండ్ స్కిల్ గురించి చెప్పారు. ఇది నేను చాలా సందర్భాల్లో ఇది నేషనల్ ఎడ్యుకేషన్ ఎన్ఈపీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో 2014 తర్వాత ఇది ఏర్పడిన తర్వాత ప్రభుత్వం విద్యార్థులకి ఈ ఏదైనా స్కిల్ ఓరియంటెడ్ కూడా నేర్పించిన అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ చాలా సందర్భాల్లో నేను ప్రస్తావించాను. సో దీంట్లో భాగంగానే దీనికి వ్యక్తిగతంగా నేను కూడా దీనికి కొన్ని సూచనలు చేయడం జరిగింది. అందుకని ఈ రోజున మనకి ఈ కుట్లు కానీ అల్లికలు కానీ ఒక ఎబిలిటీ, ఒక నేర్చుకునే ఒక వృత్తి మీద ఒక కెపాసిటీ బిల్డ్ చేసేలాగా ఈ కోర్సుని ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేశారు. వారికి కూడా ఆ టీచర్స్ కూడా నా అభినందనలు తెలియజేస్తాను. అలాగే ఈ రోజున రెస్పాన్స్ డివైజెస్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రైవేట్ ప్రాజెక్ట్ కింద లాంచ్ చేశారు. ఆ సబ్జెక్ట్కి సంబంధించిన వీడియోస్ చూశాక క్వశ్చన్స్ అడగడం జరిగింది. దానికి స్టూడెంట్స్ క్లిక్కర్స్ ద్వారా సమాధానం చెప్పడం, హౌ మన సైంటిఫిక్ మన టెక్నాలజీ ఎలా ప్రభావితం చేస్తుంది ఎడ్యుకేషన్ కూడా నాకు చాలా బలంగా వివరించారు. అలాగే నా దృష్టికి పట్టుకొచ్చింది ఏంటి అంటే, ఇక్కడ నీ పేరేంటమ్మా? జాస్మిన్ ఇందాక చెప్తుంది ఏంటంటే, మాకు స్కూల్కి గ్రౌండ్ సరిపోవట్లేదు, గ్రౌండ్ లేదు అసలు. ఇంతమంది పిల్లలకి దాదాపు 1600 మంది ఉండేవాళ్ళు. పుల్లారావు గారు కూర్చో చెప్తే ఇప్పుడు 800 మంది పిల్లలు ఉన్నారు, 800 పైచిలకే ఉన్నారని చెప్తా ఉంటే అసలు ఇంతమంది పిల్లలు ఆడుకోవడానికి స్థలం లేదు, సరిపోదు. అలాగే లైబ్రరీ చూశాను. సో దీనికి నేను ఎడ్యుకేషన్ మన రంజిత్ భాషా గారిని కూడా నేను రిక్వెస్ట్ ఏంటంటే, దీనికి సంబంధించిన ప్లే గ్రౌండ్కి ఏదన్నా పాసిబిలిటీస్ అని ఎక్స్ప్లోర్ చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే ఇందాక మన కలెక్టర్ గారు మాట్లాడుతూ ఇందాక లైబ్రరీ చూశాను. లైబ్రరీ చూస్తే చిన్న లైబ్రరీ ఉంది, దానికి బీరువాలన్నీ ఉన్నాయి, కానీ లోపల పుస్తకాలు అంటే ఇన్ని వందల మంది విద్యార్థులకు సంబంధించిన పుస్తకాలు లేవని అనిపించింది. అలాగే కంప్యూటర్స్ చూస్తే ఎలా నేర్చుకున్నారంటే ఒక 10 కంప్యూటర్స్ ఉన్నాయి. వాటికంటే నేను నా వైపు నుంచి నేను మీకు ఒక ఫుల్ లైబ్రరీ మీకు డొనేట్ చేస్తాను. ఎందుకంటే మీరు స్కూల్లో నేర్చుకునేది ఒకటి, అధ్యాపకులు చెప్పేది ఒకటి, మీరు స్వంతంగా మీరు పుస్తకాలు చదవటం. ఎంతసేపు కూర్చోబెట్టి ల్యాప్టాప్స్లో కూర్చోవడం, ఫోన్లు చూడటం. తల్లిదండ్రులు కూడా ఎలా ఉందంటే, మా అబ్బాయి ఫోన్ పట్టుకొని ఇలా టచ్ టెక్నాలజీ మొత్తం తిప్పేస్తుని బాగా ఎడ్యుకేట్ అయిపోయాడు అనుకుంటారు. ఇంగ్లీష్ నేర్చుకుంటే ఇంగ్లీష్ వచ్చిన దానివల్ల మనకు తెలివితేటలు రావు.